ఈరోజు మనం ఆడవాళ్ళలో తరచుగా వచ్చే వైట్ డిశ్చార్జ్ అనే కంప్లైంట్ గురించి తెలుసుకుందాం. ఈ వైట్ డిశ్చార్జ్ అంటే తెల్ల బట్ట ఎందుకు అవుతుంది? ఇది వచ్చిన తర్వాత లక్షణాలు ఎట్లా ఉంటాయి? అండ్ చికిత్స ఎలా ఉంటుందో చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. అయితే ఈ కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళలో ఈ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ అనేది ఎక్కువ చూస్తున్నామనమాట. సో, ఇది నార్మల్‌గా ఫిజియోలాజికల్‌గా ఉంటుంది. పాథలాజికల్ కండిషన్స్ ఉంటాయి. సో, ఫిజియోలాజికల్ కండిషన్స్ అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిన టైంలో, అట్లాగే ఓవ్యులేషన్ టైంలో నార్మల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వడం కామన్ అనమాట. అంటే ఎట్లా అంటే వాటరీగా డిశ్చార్జ్ అవుతది. అంటే కొంచెం లైట్‌గా స్టిక్కీగా అవ్వడము ఇది కామన్. అంటే ఓవ్యులేషన్ పీరియడ్‌లో ఇది అవుతది. అట్లాగే పీరియడ్ వచ్చే ముందు అండ్ పీరియడ్ వచ్చిన తర్వాత గూడా కొంచెం అవ్వడం అనేది కామన్ ఇది. బట్ ఎప్పుడైతే ఇది సివియారిటీ ఎక్కువ ఉంటుందో, అంటే కంటిన్యూస్‌గా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఉండడం అండ్ అది కూడా కలర్ చేంజ్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే యెల్లోయిష్ కలర్‌లో గానీ, గ్రీనిష్ కలర్‌లో గానీ, కొంతమందిలో కర్డీ వైట్ ఉంటుంది. అంటే పెరుగులాగా అంత థిక్‌నెస్‌తోని డిశ్చార్జ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇట్లా ఉన్న కండిషన్స్‌లో అండ్ ఫౌల్ స్మెల్ ఉంటదన్నమాట. అంటే స్మెల్ ఎక్కువ రావడము, అట్లాగే దురద, మంట ఉండడం, యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు నొప్పిగా ఉండడం, మంట ఉండడము, ఈ కండిషన్స్ ఉంటే గనక దాన్ని మనం కొంచెం ఏంటంటే పాథలాజికల్ కండిషన్ అని అంటామన్నమాట. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ కండిషన్ అనేది ఉంటుంది. బట్ నార్మల్‌గా జనరల్‌గా ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది మాత్రం కామన్ అన్నమాట. బట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఏది ఎప్పుడు అవుతుంది, ఎట్లా అవుతుంది, కలర్ చేంజ్ ఏమన్నా ఉందా అనేది మనం అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి త్వరగా డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి దీని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు వస్తుంది అంటే జనరల్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటుంది ఆడవాళ్ళలో. ఈ కండిషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. అట్లాగే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పార్ట్నర్ ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి బాడీలో ఎంటర్ అయినప్పుడు కండిషన్ ఏమవుతుంది అంటే ఈ లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువై కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే ఎక్కువ హైజీనిక్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే సరిగ్గా ఈ వెజైనల్ ఏరియా అనేది క్లీన్‌గా ఉంచుకోకపోవడం వల్ల, అట్లాగే ఎక్సెసివ్ హెయిర్ వల్ల అక్కడ అంతా వెట్‌గా ఉన్న కండిషన్‌లో ఏమవుతుంది అంటే అక్కడ ఎక్కువ ఇన్ఫెక్షన్ గురవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, అందుకనే ఈ కండిషన్ ఎక్కువ అవుతుంది. అట్లాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఎక్స్‌టర్నల్‌గా వాష్ చేసుకోవడానికి కొన్ని కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ వాడుతున్నారు. సో, దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ ఏరియాలో కొంచెం గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో, ఈ కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ ఎక్కువ వాడడం వల్ల అక్కడ ఆ సర్వైకల్ రీజియన్‌లో సర్విక్స్ దగ్గర ఉన్న ప్లేస్‌లో ఏంటవుతుంది అంటే ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్‌కి గురవ్వే అవకాశాలు ఎక్కువ అవుతాయన్నమాట. సో, ఈ కండిషన్‌లో గూడా మనం ఈ శ్వేతప్రదర అంటే ఆయుర్వేదంలో దీన్ని శ్వేతప్రదర అంటాము. ఈ కండిషన్ ఇట్లా వస్తుంది. సో, దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే గనక ఆయుర్వేదంలో ఈ యూటరస్ స్ట్రెంథెనింగ్‌కి అట్లాగే ఈ ఇన్ఫెక్షన్‌ని తగ్గించడానికి చాలా మంచి ఔషధాలున్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే పుష్యానిక చూర్ణం అని, అట్లాగే శోకరిష్ట అని ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. సో, మెడిసిన్స్ ఇస్తూ గనక డైట్ ఫాలో అవుతూ ఉంటే, హైజీనిక్ మెయింటైన్ చేస్తూ ఉంటే గనక శ్వేతప్రదర కండిషన్ నుంచి బయటపడొచ్చు. థాంక్ యూ.